అత్తయ్య అమ్మా చెల్లెమ్మా అమ్మా పెద్దమ్మా అమ్మా లేమ్మా అత్తయ్య పెద్దమ్మా అత్తయ్య అమ్మా పెద్దమ్మా వదినా ఇప్పుడు ఎలా ఉంది? అమ్మా ఏంటి వెతుక్కుంటున్నావు? ఆయన ఎక్కడున్నారు? అదే చెల్లెమ్మా బావగారికి అది పెద్దనాన్న వేరే రూమ్ లో ఉన్నారు పెద్దమ్మా. ఆయనకి ఎలా ఉంది? బాగున్నారమ్మా, బాగున్నారు. అవును చెల్లెమ్మా, బావగారు త్వరగా కోలుకున్నారు. ఎంతైనా గట్టి మనిషి కదా. నేనొక్కసారి ఆయన్ని చూడాలి. అత్తయ్య మామయ్య వస్తారులే, రెస్ట్ తీసుకోండి అత్తయ్య ప్లీజ్. అత్తయ్య ముందు మీరు పూర్తిగా కోలుకోండి. నేను ఆయన్ని చూస్తే నయం అయిపోతుంది. ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి. మీరు దాస్తున్నారు, అది నాన్న. అప్పుడే వద్దన్నారు. అత్తయ్య కంగారు పడకత్తయ్య, నువ్వు రెస్ట్ తీసుకో, మామయ్య వచ్చేస్తారు. ఒకరు వెళ్ళి ఫోన్ చేసి నాతో మాట్లాడించండి. కనీసం బయటికి రండి. బావగారికి బాలేదని అందరికీ తెలిసిపోయినట్టుంది అత్తయ్య గారు. చూడడానికి వచ్చారు. నా బిడ్డ వీళ్ళందరినీ కన్న బిడ్డలా చూసుకున్నాడు కదా, ఆ ప్రేమలు ఎక్కడికి పోతాయి? వీళ్ళ మొహాలు చూస్తుంటే ప్రేమతో వచ్చినట్టు లేరే. నీ కళ్ళకి అందరూ అలాగే కనిపిస్తారే. బావగారిని ఇప్పుడు చూడడానికి వీల్లేదు. 2 రోజుల్లో ఇంటికి తిరిగి వస్తారు. మీరందరూ దయచేసి అప్పుడు రండి. ఇంటికి తిరిగి రాకపోతే
బాబాయ్ ఏం మాట్లాడుతున్నారు? అవును సీను బాబు, రేపు ఏదైనా జరగరని జరిగితే హాస్పిటల్కి వచ్చి అపశకునం మాట్లాడేటయ్యా. మా డబ్బులన్నీ మీ దగ్గరున్నాయి కదా, మా భయం మాది. అంటే మీరొచ్చింది నాన్న కోసం కాదా? మేము ఇక్కడికి వచ్చింది మా డబ్బుల కోసమమ్మా. డబ్బుల కోసమా? అవెక్కడికి పోతాయండి? చిట్టీలు కట్టారుగా, అవన్నీ భద్రంగా బ్యాంకులోనే ఉన్నాయిగా. ఇక్కడ రఘురాం గారి ప్రాణాలకే గ్యారెంటీ లేదు, ఇంకా డబ్బులకేం గ్యారెంటీ ఉంటుంది? చూడండి, మీ వయసుకు విలువిస్తున్నాం కదా అని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకండి. డాక్టర్ గారు, మా పెదనానికి ఏమీ కాలేదని చెప్పండి. చూడమ్మా, మీ పెద్దమ్మకి అబద్ధం చెప్పాను కానీ అందరికి అలాగే చెప్పలేను కదమ్మా. మా హాస్పిటల్కి ప్రాబ్లం వస్తుంది కదమ్మా. డాక్టర్ గారు, మీరు కూడా ఏంటి ఎలా మాట్లాడుతున్నారు? మా నాన్నగారికి ఏం అవ్వదని అందరికి చెప్పండి. సారీ అమ్మా, ఐ గోన్. చూడండి, మా నాన్నకేం కాదు. మీ డబ్బులు ఎక్కడికి పోవు, మీరు కంగారు పడకండి. అరే డాక్టర్ గారు ఆయన బతకలేడు అంటుంటే మీరేంటమ్మా అలా మాట్లాడతారు?